రవి తలనిండా కలలతో పెరిగిన కుర్రాడు. అతను తరచుగా తన చిన్న బాల్కనీలో కూర్చుని నక్షత్రాల వైపు చూస్తూ అతను ఇంజనీర్ అయ్యే జీవితాన్ని ఊహించుకుంటూ ప్రపంచాన్ని మార్చే యంత్రాలను సృష్టించేవాడు. అతని గది పుస్తకాలతో నిండి ఉంది. కొన్ని అరువు తెచ్చుకున్నవి, కొన్ని బహుమతిగా ఇవ్వబడ్డాయి. మరియు టేబుల్పై చెల్లాచెదురుగా ఉన్న గమనికలు, అతని భవిష్యత్తు యొక్క సమీకరణాలు ప్రతి పేజీలో చెక్కబడ్డాయి. కాని జీవితం ఇతర ప్రణాళికలను కలిగి ఉంది. అతని తండ్రి కర్మాగార కార్మికుడు, ఉద్యోగం నుండి తొలగించబడ్డాడు మరియు అతని తల్లి తన అవసరాలను తీర్చడానికి ఇంట్లో కుట్టుపని చేపట్టింది. పెద్దవాడైన రవి బాధ్యత భారంగా భావించాడు. ప్రతిష్టాత్మకమైన కాలేజీలో చదవాలనే అతని కలలు కల్లలయ్యాయి. చెల్లించని బిల్లులను పేర్చడం, అతని తమ్ముళ్ళు సంవత్సరానికి అదే బట్టలు ధరించడం మరియు ప్రతి చివరి రూపాయిని సాగదీయడానికి ప్రయత్నిస్తున్న అతని తల్లిదండ్రుల అలసిపోయిన ముఖాలు. మెల్లగా తన ఆశయాలను వదులుకున్నాడు. అతను నగదు రిజిస్టర్లో మార్పును లెక్కించేటప్పుడు తన కలలను వదులుకుంటూ సమీపంలోని దుకాణంలో ఉద్యోగంలో చేరాడు. ప్రతిరోజూ తన వేళ్లలోంచి మరో కల జారిపోతున్నట్లు అనిపించేది. మెషిన్ బిల్డింగ్ డిజైన్లు, లెడ్జర్ ఎంట్రీలు మరియు కస్టమర్ జాబితాల ద్వారా భర్తీ చేయబడ్డాయి. అతని స్నేహితులు మారారు. కొందరు విశ్వవిద్యాలయాలకు వెడుతున్నారు, మరికొందరు విదేశాలలో అవకాశాలను వెంబడించారు. కాని రవి అక్కడే ఉన్నాడు. అయినప్పటికీ అతనిలో నిశ్శబ్ద గర్వం ఉంది. తన చెల్లెలు చదువులో రాణించడాన్ని చూశాడు. అతను సంపాదించిన డబ్బు ఆమెకు పాఠశాల పుస్తకాలు కొనడానికి సహాయపడిందని తెలుసు. మంచి భోజనం తర్వాత తన తల్లిదండ్రులను నవ్వుతూ పట్టుకున్నప్పుడు అతను శాంతి అనుభూతి చెందాడు. కాని లోతుగా అతనిలో ఒక చిన్న భాగం ఎల్లప్పుడూ ఏమిటి ఉంటే. చివరికి రవి జీవితం అతను కలలుగన్నది కాదు, కాని అది త్యాగం మీద నిర్మించబడింది. అతని కలలు వేరొక రూపాన్ని కలిగి ఉండవచ్చు, కాని అవి తక్కువ ప్రాముఖ్యత లేనివి, ఎందుకంటే అవి అతని కుటుంబం బలంగా నిలబడటానికి పునాదిగా మారాయి.